ఆంధ్రప్రదేశ్ హై అలర్ట్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అందరూ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్స్ అందరూ విధుల్లోనే ఉన్నారు. సెలవుల మీద వెళ్లిన ఉద్యోగుల్ని వెనక్కి రప్పించారు. ఎక్స్ట్రాగా మరిన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ని, ఎలక్ట్రిక్ వైర్స్ ని రెడీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే టోల్ ఫ్రీ నంబర్స్ రెడీగా ఉంచారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 43 రైల్వే సర్వీసులను సైతం రద్దు చేశారు. ఒక్కసారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు ఊహించుకోండి. సహజంగా ఏ తుఫాన్ అయినా వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్తారు. ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి వెళ్తారు. కానీ ఈసారి ముందస్తుగానే ఇంత భారీ ఎత్తున 19 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది ముందస్తుగా సహాయక చర్యల కోసం. పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏపీని మోందా తుఫాన్ వణికించబోతోంది. బంగాళాఖాతంలో మోందా తుఫాన్ కొనసాగుతోంది. ప్రస్తుతం కాకినాడకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 560 కిలోమీటర్ల దూరంలో మోందా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు రాత్రికి కాకినాడ, కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో చుట్టుపక్కల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. నంద్యాల, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏపీలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతోంది. సహజంగా 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు వీస్తేనే మనకి అలర్ట్ జారీ చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలని. కానీ 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండబోతున్నాయి. మీరు బయటకు వస్తే ఎగిరిపోవడం పక్కా. అంతవరకు అయితే కన్ఫామ్గా చెప్పగలుగుతాను. మీ ఇంటి దగ్గర కరెంట్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ వైర్స్ తెగిపోయే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ చెడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వీక్గా ఉన్న ఇళ్ళు, గోడలు లాంటివి మీ ప్రాంతంలో ఉంటే, పాత భవనాల్లో మీరు నివసిస్తున్నారా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. తీరం వెంబడి మీరు నివసిస్తున్నారా, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చింది. ఆ నంబర్స్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఆ నంబర్స్కి ఎప్పటికప్పుడు కాల్ చేసి మీకున్నటువంటి సిచ్యువేషన్ను, మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తూ ఉండండి. అధికారులు వెంటనే రియాక్ట్ అవుతారు. సెలవుల మీద వెళ్ళినటువంటి అధికారులు కూడా వెనక్కి వచ్చారు. ఒకవేళ మీరు దూర ప్రాంతాలకి వెళ్ళాలని ప్రయాణాలకు సిద్ధమై ఉన్నారా, అన్నిటినీ క్యాన్సిల్ చేసుకోండి. మీరు ట్రైన్ ప్రయాణానికి సిద్ధమై ఉండి ఇప్పటికే బుక్ చేసుకుని ఉన్నారా, 27, 28, 29 తారీఖుల్లో 43 రైల్వే సర్వీసులను రద్దు చేసింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. కాబట్టి మీరు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిందే. తెగించి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా, అప్పుడు మాత్రమే బయటికి వెళ్ళండి. లేదంటే ఇంట్లో నుంచి బయటికి రావద్దు ఎవరు కూడా. మీ ఇల్లు బాగా పాతగా ఉన్నా, మీ ఇంటి పక్కన పాత కట్టడాలు ఉన్నా సరే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అవి ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20 సెంటీమీటర్ల వర్షపాతం మనం సహజంగా చూస్తూ ఉంటాం. 11-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే భారీ వర్షంగా చెప్పుకుంటూ ఉంటాం. వరదలు వస్తూ ఉంటాయి. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుంది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. కానీ 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉండబోతోంది. అంటే సహజంగా వరదలకు కారణమయ్యే వర్షపాతానికి రెట్టింపు ఉండబోతోంది. పరిస్థితి ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఎందుకింత హై అలర్ట్లో ఉందో అర్థం చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ సైతం దీనికి సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. ఏపీ గవర్నమెంట్తో టచ్లో ఉన్నారు. మోదీ సైతం ఫోన్ చేసి మాట్లాడారు. మీకు ఏదైనా సహాయం కావాలంటే ఖచ్చితంగా కేంద్రం అందిస్తుందని. కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఒక్కసారి తుఫాన్ ఎక్కడెక్కడ ప్రభావం చూపించబోతుంది, ఎటు కదులుతోంది అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. నా వెనక ఒక మ్యాప్ రెడీగా ఉంది, మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి దిస్ ఈజ్ ద వే. తుఫాన్ ఈ విధంగా మూవ్ అవుతోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో
తీవ్ర వాయుగుండంగా మారుంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి సమాచారం, తుఫాన్ ఎంత నెమ్మదిగా కదిలితే అంత నష్టం ఉండబోతోంది. ఇది గుర్తుపెట్టుకోండి. తుఫాన్ వేగంగా కదిలిందా అక్కడి నుంచి ఈజీగా పాస్ అయి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంత నెమ్మదిగా తుఫాన్ కదిలితే అంత నష్టం ఉండబోతుంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ లాస్ ఫర్ ఏపీ చాలా నష్టపోవడానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు రెడీగా ఉండండి. ఇక మీ పంటల గురించి అయితే మర్చిపోండి. పంటల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మర్చిపోండి. తర్వాత ప్రభుత్వం చూసుకుంటుంది. ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మ్యాప్లో మీరు చూడొచ్చు. ఏపీ మ్యాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇటువైపు నుంచి మీకు తుఫాన్ రాబోతోంది. ఇదంతా కూడా సముద్రం. ఇక్కడంతా ప్రస్తుతం ఇక్కడుంది. ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. స్లోగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఇటువైపు కదులుతూ వస్తుంది. ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. అంటే రేపు తీరం దాటబోతుంది. తీరం దాటే సమయంలో పరిస్థితి చాలా భయానకంగా ఉండబోతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు మేజర్ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంటుందనేది నేను మీకు మ్యాప్లో చూపిస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి. ఒకసారి మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మేజర్ ఎఫెక్ట్ ఇదిగో ఇక్కడ మీకు రెడ్ మార్క్లో ఎక్కడైతే కనిపిస్తుందో ఇక్కడ మేజర్ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఆ తర్వాత ఇక్కడ ఎల్లో మార్క్ కనిపిస్తుంది మీకు చుట్టూ. కొంత ఈ ఎల్లో మార్క్ కనిపించే చోట కొంత తక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇదిగో ఇదంతా ఎల్లో మార్క్ కనిపిస్తుంది మీకు. ఇదంతా కూడా కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది రెడ్ జోన్. ఆ తర్వాత ఇది ఆరెంజ్ జోన్. ఆ తర్వాత ఇక్కడ ఎల్లో జోన్ మీకు కనిపిస్తుంది కదా. సో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయొచ్చు. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది. మేజర్ ఎఫెక్ట్ మచిలీపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతాల మీద రెడ్ అలర్ట్ ఉంది. అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉండబోతుంది. సో చాలా భయానకంగా ఉండబోతుంది. అందులోనూ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అలలు ఎగిసి పడుతున్నాయి ఇప్పటికే. ఉప్పాడ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా రెడీగా ఉన్నారు. మీకు డీటెయిల్స్ అందించబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి ఆరెంజ్ జోన్లో చూడొచ్చు. అమరావతి, ఒంగోలు వరకు కూడా దీని ప్రభావం ఉండబోతుంది. ఇటు శ్రీకాకుళం కూడా రెడ్ జోన్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కిందకు వస్తే తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో మీకు ఎల్లో అలర్ట్ ఉండబోతుంది. అంటే కొంతవరకు ఈ ప్రాంతంతో పోల్చుకుంటే కొంత తక్కువ ఉన్నప్పటికీ ఖచ్చితంగా భారీ వర్షం అయితే ఉండబోతోంది. నేను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అలాగే ఎల్లో జోన్ ఈ మూడిట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఏ ఏరియాల్లో ఉండబోతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ప్రకాష్ మనతో రెడీగా ఉన్నారు. ఉప్పాడ బీచ్ నుంచి మనకి ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి నేను ప్రకాష్తో కూడా మాట్లాడబోతున్నాను. ప్రకాష్, అక్కడ మనం చూడొచ్చు సముద్రం ఎగిసి పడుతుంది. అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. తీరం వైపు సముద్రం దూసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రకాష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇప్పటికే వర్షాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. మీరున్న ప్రాంతం కూడా రెడ్ జోన్లో ఉంది. సో ప్రజెంట్ ఎలాంటి పరిస్థితి ఉంది? రేపు ఎలా ఉండబోతోంది? నందు వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేసిన ఆ విధంగానే ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే కాకినాడ వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గడిచిన 6 గంటల్లో గంటకి 18 కిలోమీటర్ల వేగంతో ముంతా తుఫాన్ అయితే ఈ యొక్క మచిలీపట్నం, కళింగపట్నం అలాగే మధ్యన ఉన్న కాకినాడ సమీపంలోనే ఈ యొక్క తుఫాను తీరం దాటనుందని అప్పుడైతే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా అలాగే వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేసింది 4 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చిన నేపథ్యం ఈరోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే ఈ యొక్క తీర ప్రాంతంలో ముఖ్యంగా కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ రోజు నుంచి వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హాలిడేస్ ప్రకటించిన సంగతి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఉప్పాడ తీరంలో అయితే అలల ఉధృతి అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఉప్పాడలో ఈ యొక్క తీరం వెంబడి కాకినాడ ఉప్పాడ వెళ్ళేటువంటి బీచ్ రోడ్ అయితే తాత్కాలికంగా నిన్న నుంచి కూడా క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు రాకాసి అలలు అయితే ఎగసి పడుతూ
చేస్తూ ఉప్పాడ తీరం వెంబడైతే మొత్తం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈరోజు తుఫాన్ అయితే ఇప్పుడు ఇటువైపు అయితే ఇప్పుడైతే దూసుకొస్తున్న నేపథ్యంలోనే రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి మరింత తీవ్ర రూపం దాల్చి ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మొత్తం ఇప్పటికే కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అందులో కోనసీమ జిల్లా, అమలాపురంతో పాటు ఉమ్మడివారం ఈ యొక్క మొత్తం ఈ యొక్క ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తం అవడం కాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలకైతే చేరుకున్నాయి. ముఖ్యంగా కాకినాడలో గత 1996ని తలపించే విధంగా కూడా తుఫాను ఉంటుందని ఒక పక్కన భయాందోళన కూడా పడుతున్నారు. ఎందుకంటే తుఫాను ఎప్పుడు ఈ తీరం దాటినా సరే దాని ఎఫెక్ట్ అయితే ఇక్కడే కనపడుతుంది. కానీ ఇప్పుడు తీరం ఈ యొక్క కాకినాడ తీరంలోనే తీరం దాటుతుందని చెప్పిన నేపథ్యంలో తుఫాన్ అయితే మరింత ఇక్కడ ఉగ్రరూపం దాల్చిన చూడొచ్చు. ఉదయం అయితే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం రాకాశయాలు అయితే సముద్ర తీరాన్ని అయితే కుదిపేస్తున్నాయి. ఈరోజు మొత్తం ఏదైతే తీర ప్రాంతంలో కూడా అధికారులు అయితే సమీక్ష సమావేశం అయితే తీర ప్రాంత అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. ఇప్పటికే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం 50 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి సంసిద్ధంగా ఉంచామని, అలాగే ముప్పు ప్రాంతాలను గురి ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే చేరవేస్తున్నట్లు, అలాగే 40 బోట్లు, 100 మంది సిబ్బంది, 140 మంది గజ ఎత్తగాలను కూడా ఈ యొక్క ప్రదేశంలో ఉంచినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ముందుగా గర్భిణీ స్త్రీలను కూడా 142 మందిని గర్భిణీ స్త్రీలను, బాలింతలను కూడా ప్రత్యేకమైన అంబులెన్స్తో పాటు అలాగే ఈ పిహెచ్సి సెంటర్లో కూడా ఇప్పటికే తరలించామని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రేపటికి ఉదయానికి మరింత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు అందరూ కూడా సురక్షిత ఇప్పుడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అలర్ట్ జారీ చేశారంటే వాళ్ళని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని అడుగుతున్నారు. చాలా మంది ఇప్పటికే బోట్స్ అన్ని కూడా లోపలనే బయటికి తెప్పించినట్లుగా తెలుస్తోంది. అండ్ అక్కడ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఏమేమి జాగ్రత్తలు చెబుతున్నారు అండ్ తీరంలో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా మత్స్యకారులకు కానీ ఆ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఒకసారి నాకు కొంచెం క్లియర్గా చెప్తారా? నందు అంటే ప్రధానంగా తీర ప్రాంతంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే మాకు ఇది సర్వసాధారణం అంటూ కూడా మత్స్యకారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క తీరంలో ఉన్నటువంటి మత్స్యకారుల్ని పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా ఉప్పాడలో ఉన్నటువంటి కొత్తపట్నం కావచ్చు, అలాగే మాయాపట్నం కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా రేపు తుఫాను తీవ్ర రూపం దాల్చుతుంది, అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని కూడా వీళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలో మత్స్యకారులు అయితే కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మత్స్యకారులు పునరావాస కేంద్రాల్లో వెళ్ళినప్పటికీ సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక పక్కనైతే వాళ్ళైతే కల్పిస్తారా లేదంటే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ మనం కూడా ఆర్టీవీ కూడా వాళ్ళకి వెళ్ళి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం. వాళ్ళతో కూడా మాట్లాడి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. మీరు ఇక ఆ తుఫాను తీరం దాటే సమయంలో మరింత ఉగ్రరూపం దాల్చి చూడొచ్చు. ఉదయం ఒక రోడ్డు మీద కెరటాలు మనల్ని అయితే తాకే విధంగా ఉన్నాయి. ఆ విధంగానే సముద్ర కెరటాలు వాళ్ళ పైకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా వెళ్లేందుకు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతున్నందు మొత్తం మీద అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి అయితే చేరుకున్నాయి. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేకంగా వచ్చి ఇక తీర ప్రాంత వాసులకైతే అవగాహన కల్పిస్తూ ఈ రోజు సాయంకాలం కల్లా అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. రేపు ఉదయం వర్షాలు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయి. తీరం దాటే రేపు రాత్రి అంటే 28వ తేదీ నైట్కి, అలాగే 29వ తారీఖున తెల్లవారుజామున అంటే మధ్యరాత్రిలో ఈ యొక్క తుఫాను తీరం దాటే పరిస్థితి ఉంటుందని, తీరం దాటేటప్పుడు 100 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తూ మొత్తం తీర ప్రాంతంలో కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం పక్కన ఎలక్ట్రికల్ అధికారులతో పాటు మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ ఏదైతే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడే ఈ రోజు నుంచి కూడా ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎలక్ట్రికల్ సిబ్బంది అయితే అక్కడ ఎక్కడైతే చెట్లు పడిపోయే అవకాశం ఉందో అక్కడంతా కూడా విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్నటువంటి వాటిని కూడా తొలగించే ప్రక్రియలో ఓ పక్కన సిబ్బంది అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం పైన కూడా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే మంత్రి నారాయణతో పాటు అలాగే రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో పాటు మొత్తం అందరూ కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా తుఫాను అయితే ఎదుర్కొనేందుకు ఉద్యుత్తు లాంటి తుఫాను కూడా ఈ తుఫాను కూడా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అలాగే నారాయణ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉప్పాడలో అయితే అందరూ కూడా మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు అదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి. సో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. ఇప్పటికే రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి పూర్తిగా
అలాగే భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒక్కసారి రెండే విషయాలు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. రెండే విషయాలు. ఒకటి, గతంలో మనకి ఎప్పుడు తుఫాన్ వచ్చినా లేదంటే కొంత ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉన్నా 30-40 కిలోమీటర్లు వస్తాయంటేనే జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తారు. ఇప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఉండబోతున్నాయి. అంటే 2-3 ఎక్కువ వేగంతో అక్కడ ఉండబోతున్నాయి ఈదురుగాలు. అలాగే వర్షం 8-10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు నమోదైతేనే వరదలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాం మనం. కానీ ఈసారి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉండబోతుంది. అంటే రెండింతలు వరదలు వచ్చే వర్షపాతానికి మించి ఇంకా ఎక్కువ ఉండబోతుంది. అంతకంతా ఉండబోతుంది వర్షపాతం. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే చాలామంది మత్స్యకారులు కొంత నెగ్లిజెన్స్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళండి అంటే మాకు తుఫాన్లు కొత్త ఏం కాదు అని చెప్తున్నారు. గతంలో హుద్హుద్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంతకు మించిన భీకరమైనటువంటి గాలులు, అంతకు మించినటువంటి భయంకరమైనటువంటి వరదలు, అంతకు మించినటువంటి సముద్రపు ఉధృతి ఈసారి ఉండబోతోంది. ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు చెప్పిన మాట వినండి. మీ ప్రాణాలతో మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు అధికారులు చెప్పిన మాట వినాల్సిన అవసరం ఉంది. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాంతాల్లో ఎలా ఉండబోతుంది అంటే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఈ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ ఉండబోతోంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతాయి నేను చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నారు రెడ్ అలర్ట్ ఉంటే రెడ్ అలర్ట్ ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఈ పైన విజయనగరం వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే అధికారులు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. అంటే 100 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలు ఉంటాయి. 20 సెంటీమీటర్ల వర్షపాతం ఉండబోతోంది. సో మీరు కన్ని విని ఎరుగని రీతిలో అక్కడ పరిస్థితి ఉండబోతుంది. ఒక ప్రళయాన్ని తలపించబోతుంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. త్రాగడానికి మంచినీళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మంచినీళ్ళు మీకు వస్తాయో లేదో తెలియదు, ఎలక్ట్రిసిటీ ఉంటుందో లేదో తెలియదు, మీకు పవర్ సప్లై ఉంటుందో లేదో తెలియదు. అట్ ది సేమ్ టైం అసలు మీరు బయటికి వెళ్ళగలుగుతారో లేదో తెలియదు. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్లలో ఉండండి. బయటికి వెళ్ళొద్దు ఎట్ ఎనీ కాస్ట్. డోంట్ డేర్ టు గో అవుట్ సైడ్. డోంట్ ఈవెన్ డేర్ టు గో అవుట్ సైడ్. ఆలోచించొద్దు, అంత ధైర్యం చేయొద్దు బయటికి వెళ్ళడానికి. రేపు ఉదయానికి మీకు ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ఈ ఒక్క రాత్రి మాత్రమే మీకు సమయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరేటర్స్ ఉన్నవాళ్ళు ఫ్యూయల్ నింపి పెట్టుకోండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళలేరు, అప్పటికప్పుడు ఏ ఏర్పాట్లు చేసుకోలేరు. ఈ రోజు రాత్రికే అక్కడ ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ఒకవేళ దగ్గరలో వేరే ఊళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇంటికి వచ్చేసేయండి. ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తుంది, మీరు బాగా పాత ఇళ్లలో ఉంటున్నారా, పాత కట్టడాల్లో ఉంటున్నారా, పాత గోడలు కానీ కట్టడాలు కానీ మీకు పక్కనే ఉన్నాయా, జాగ్రత్త, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఆరెంజ్ అలర్ట్ ఏ ప్రాంతాలకు ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆరెంజ్ అలర్ట్ మీరు చూస్తున్నారు. శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువైపు తూర్పుగోదావరి జిల్లా, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అలాగే వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, ఇదంతా కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉంది. సో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు ఈ ప్రాంతాలన్నీ ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. అంటే సుమారుగా 80 కిలోమీటర్ల వేగంతో రెడ్ అలర్ట్ జోన్లో మీకు 100 కిలోమీటర్లు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటే ఆరెంజ్ అలర్ట్లో 80 కిలోమీటర్ల వేగంతో సుమారుగా ఈదురుగాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. రెడ్ అలర్ట్ జోన్కి ఈ జోన్కి పెద్ద తేడా ఏం ఉండదు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిచ్యువేషన్. సో రెడ్ అలర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉండండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ టోల్ ఫ్రీ నంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు అధికారులకు మీ పరిస్థితిని తెలియజేయండి. మీ ఏరియాలో ఒకవేళ ముందే ఏదైనా సమస్యలు ఉన్నాయా వాటిని ముందే అధికారులకు చెప్పండి. ఎందుకంటే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా మీ ఇంటి దగ్గరలో వాగులు, వంకలు లాంటివి ఉంటే, కాలువలు లాంటివి ఉంటే అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఆ ఉప్పెన ముంచుకొస్తుందో తెలియదు, ఎప్పుడు వరద ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 70-80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈ ప్రాంతంలో వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇక్కడ కూడా మీరు ఒకవేళ పాత కట్టడాల్లో ఉన్నా సరే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఏదైనా వీక్గా ఉన్నటువంటి చెట్లు ఉంటే వాటిని ముందే మీరు కూలగొట్టేసేయండి. అధికారులు ఇప్పటికే ఎలక్ట్రిసిటీ సప్లైకి ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతుందో చూసి అక్కడ అన్ని చెట్లను నరికేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మీ ఇళ్ల దగ్గర మీరే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసరం అయినా కూడా బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. రావాలని ఆలోచించొద్దు. డోంట్ ఈవెన్ డేర్ టు కమ్ అవుట్, డోంట్ ఈవెన్ డేర్ టు బీ బీ ఫ్రీ. పరిస్థితి మీరు ఫ్రీగా ఉండడానికి కనీసం ఆలోచించొద్దు. ఓకే, ఒకసారి నేను ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మీకు నేను చూపిస్తాను. ఒకసారి మీరు చూస్తున్నారు ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు. ముఖ్యంగా మేజర్ ఎఫెక్ట్ ఇదిగో ఈ ప్రాంతంలో ఉండబోతుంది. ఎందుకంటే సముద్ర తీరం, ఇదంతా కూడా సముద్ర తీరం. సో ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ కాకినాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాల నుంచి తుఫాను తీరం దాటబోతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మేజర్ ఎఫెక్ట్ ఉండబోతుంది. బట్ ఇక్కడ ఎల్లో అలర్ట్ ఉండేటువంటి ప్రాంతాలు కర్నూలు, అనంతపురం, సత్యసాయి ఈ ప్రాంతాల్లో కొంత ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. అలాగని ఎప్పుడు వాతావరణాన్ని మనం తక్కువ అంచనా వేయలేం, ప్రకృతి విపత్తుల్ని మనం తక్కువ అంచనా వేయలేం. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఎల్లో అలర్ట్ జోన్లో ఉన్నా సరే మీరు జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది. మీ పిల్లలను బయటికి వెళ్ళనివద్దు, మీ ఇళ్లలోనే మీరు ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. ఒకవేళ ట్రైన్ జర్నీస్ లాంటివి పెట్టుకుంటే ఇప్పటికే 43 సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది కాబట్టి ట్రైన్ స్టేటస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయ్యి అత్యవసరం అయితేనే మీరు ట్రైన్ జర్నీని ప్రిఫర్ చేయండి. ఇక బస్సు, కారు లాంటి జర్నీస్ ప్రిఫర్ చేయొద్దు. 2 వీలర్స్ మీద అసలు బయటికి రావద్దు. ముఖ్యంగా మీ పశుపక్షాదులు ఏమైనా ఉంటే, మీ ఇంట్లో బఫెలోస్ కానీ కౌస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే, ముఖ్యంగా రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు, మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి బఫెలోస్, కౌస్ లేదంటే ఇంకేమున్నా సరే పశుపక్షాదులు ఏమున్నా సరే వాటిని కూడా సేఫ్గా పెట్టుకోండి. వాటికి ముందే గ్రాస్ అంతా తెచ్చి పెట్టుకోండి. వాటికి పెట్టాల్సిన ఫుడ్ అంతా, తౌడు, దాణా లాంటివి తెచ్చి పెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళే పరిస్థితి అప్పుడు ఉండదు. సో బీ కేర్ఫుల్. ఇది సాధారణ విషయం కాదు. ప్రభుత్వం ఎంత అలర్ట్ అవుతుందో ఒకసారి మీరు చూడండి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందే రెడీ చేసి పెట్టుకుంది. కేంద్ర బలగాలను సైతం తీసుకొస్తుంది. 16 శాటిలైట్ ఫోన్లు రెడీ చేసి పెట్టుకుంది. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుఫాను షెల్టర్లను ఏర్పాటు చేసింది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లు మూసేశారు. ఇంతకుముందు ఉప్పాడ బీచ్లో మా ప్రతినిధి ప్రకాష్ మీకు చూపించాడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు చూపించారు. అదిగో మీరు ఒకసారి స్క్రీన్లో చూస్తున్నారు. సముద్ర తీరం వెంబడి అల్లకల్లోలంగా ఉంది. రాకాస్యాలలు ఎగసిపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు ముఖ్యంగా మీకు అధికారులు హెచ్చరించినా సరే మీరు కొంతమంది పట్టించుకోవడం లేదంటూ తెలుస్తోంది. అలా గనక ఉంటే మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను రిస్క్లో పెట్టినట్లే, మీ కుటుంబాలను రిస్క్లో పెట్టినట్లే, మీ పిల్లల్ని రిస్క్లో పెట్టినట్లే. బీ కేర్ఫుల్. దూరంగా వెళ్ళడం చాలా మంచిది. అధికారులు చెప్పిన మాట విని షెల్టర్లో ఉండడం మంచిది. అట్ ది సేమ్ టైం నేను మీకు ఒకసారి మ్యాప్ కూడా చూపించబోతున్నాను. రియల్ టైంలో ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతోంది, ఒక్కసారి ఏ జోన్లో ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగో తుఫాను ఇలా వెళ్తుంది. ఇలా వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత ఇలా కదులుతోంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. సో 18 కిలోమీటర్లు అనేది చాలా తక్కువ స్పీడ్. ఖచ్చితంగా తుఫాను మీ ప్రాంతం నుంచి ఎంత స్లోగా వెళ్తే ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండబోతోంది. అంత దారుణమైనటువంటి ప్రభావం మీ ప్రాంతం మీద ఉండబోతోంది. సో బీ కేర్ఫుల్. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇంకొంచెం క్లియర్గా మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ఎంటర్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. టిల్ గుంటూరు, ఒంగోలు, అలాగే నెల్లూరు, కావలి, నెల్లూరు ఇక్కడ వరకు ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్లోనే ఉంది. ఈ ప్రాంతం అంతా. సో దిస్ ఈజ్ ద వే. వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా వెళ్తుంది. సో ఈ ప్రాంతం ముఖ్యంగా కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, మన్యం ఈ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది. సో బీ కేర్ఫుల్. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కొండ చర్యలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఇంటికి దగ్గరలో కనుక కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయండి. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. అలాగే కొండలపై నుంచి మట్టి, చెట్లు లాంటివి కూడా జారి కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ పనులన్నీ మానుకోవడం బెటర్. మీ పనులు మానుకొని ఇంట్లో ఉండడం అనేది చాలా మంచి పని. ఇక శివరామకృష్ణ వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం
ఇంకా ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎటువైపుగా ఇంకా ఎగ్జాక్ట్గా మూవ్ అవుతుంది, అసలు వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేస్తుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులతో శివరామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఒకసారి ఇప్పుడు చూద్దాం. మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొత్తం రాష్ట్రం అంతా దీని ఎఫెక్ట్ అయితే ఉంది. అయితే ఈవేళ రాత్రి రేపు అయితే ఇది విస్తారంగా దీని ప్రభావం అయితే చూపనుంది. ఈ నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం ప్రత్యేక అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది మోంతా తుఫాను ఏంటి? మోంతా తుఫాను నిన్న అర్ధరాత్రి నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, చుట్టుప్రక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మోంతా తుఫానుగానే కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత అది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా పరిణామం చెంది రేపు సాయంత్రం మధ్యరాత్రి మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నాయి. తీరాన్ని తాకే సమయంలో తుఫాను తనకు ఆ సమయంలో ఉన్న సముద్రపు అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన ఎగిసిపడే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే వారం రోజుల్లో మొదటి 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ 1-2 చోట్ల కోస్తా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అత్యంత భారీ వర్షపాతం కూడా పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతితో పాటుగా చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, పశ్చిమ రాయలసీమకు ఎల్లో అలర్టు జారీ చేశాము. రేపు అత్యంత ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి అధికంగా ఉండి వర్షపాతం యొక్క విస్తృతితో పాటుగా తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని తూర్పు పశ్చిమ జిల్లాల్లో అన్ని చోట్ల రెడ్ అలర్ట్ ఇచ్చాము. అంటే ఆయా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉంది. ఇక 5 జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమతో పాటుగా చిత్తూరులోని 1-2 చోట్ల భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక 3వ రోజైన 29వ తేదీన ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంతో పాటుగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజుతో పాటుగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడపతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు 3వ రోజుకి ఇచ్చాం. ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పారు కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నది, అసలు వర్షపాతం ఎంత నమోదవుతుంది? 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అత్యంత భారీ వర్షపాతం, 12 నుంచి 20 వరకు ఉన్నట్టయితే భారీ నుంచి అతి భారీ, 7 నుంచి 11 వరకు ఉన్నట్టయితే అది భారీ వర్షపాతం కింద గుర్తించాలి. ఇక ఈ 3 రోజులతో పాటు కోస్తా తీరం వెంబడి తీరమావల ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతోనూ, రేపు ఉదయానికి 60 నుంచి 70, గరిష్టంగా 80, రేపు సాయంత్రానికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు అంటే 29వ తేదీకి వచ్చేసరికి 60 నుంచి 70, 80కి ఉంటూ సాయంత్రానికి ఇంకా తగ్గి గాలులు ఉండే అవకాశం ఉంది. 4వ రోజు, 5వ రోజు కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశాము. ఇక 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ఈరోజు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. ఇక
3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. తదుపరి కొన్ని గంటల్లో తీవ్రత పెరిగిన తర్వాత తీరానికి దగ్గరలో తుఫాను వచ్చిన సమయంలో హెచ్చరికల యొక్క నంబర్ మారుతుంది. కాబట్టి తదనుగుణంగా పోర్ట్ వార్నింగ్స్ మారుస్తాము. ప్రస్తుతానికి కోస్తా తీరంలో హెచ్చరికలు చెప్పినట్టే ఇక కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆకస్మిక వరద ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరద ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగానికి తగు సూచనలు ఇవ్వటం జరిగింది, సలహాలు ఇవ్వటం జరిగింది, హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. కాబట్టి వివిధ వర్గాలు, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. జనబాహుళ్యం కూడా జాగ్రత్తగా ఈ పరిస్థితులను గమనిస్తూ పుకార్లకు తావేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటారని వాతావరణ శాఖ భావిస్తుంది. సరే, పోర్ట్లో ప్రమాదం 1వ నంబర్ ప్రమాదం 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి ఉంది. తదుపరి కొన్ని గంటల్లో ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే తీరానికి దగ్గరికి వచ్చేసరికి విండ్ స్పీడ్ మారుతుంది. ఆ మారేటప్పుడు ఆ పోర్ట్లకి ఇచ్చే హెచ్చరికలు కూడా మారుతాయి. కాబట్టి ప్రస్తుతానికి 3వ నంబర్ ఉంది. రాబోయే కొన్ని గంటల్లో వాటికి హెచ్చరికలు మారుతాయి. ఇక ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద ఉండే ప్రాంతాన్ని ఈ విధంగా సూచించాము. దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతం ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద వచ్చే ప్రాంతానికి ఆస్కారం ఉంది. ఉత్తర కోస్తాలో విశాఖపట్నం, దానికి ఆనుకున్న విజయనగరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొంత ప్రాంతం ఈ ఫ్లాష్ ఫ్లడ్కి ఆస్కారం ఉంది. ఇది మార్గం, తుఫాను యొక్క మార్గం. ఇది గాలుల యొక్క తీవ్రతను తెలియజేసే క్వాడ్రంట్ విండ్ ఫోర్కాస్ట్. ఇది ఏం చేస్తుందంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 90 నుంచి 100, గరిష్టంగా 110 ఉండే ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇక ఈ వైలెట్ కలర్ ఉన్న ప్రాంతం అంతా కూడా 60 నుంచి 90 వరకు గాలులున్న ప్రాంతాన్ని, ఈ గ్రే కలర్ ఉన్న ప్రాంతం అంతా కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంలో గాలి వీచే ప్రాంతాన్ని చూపిస్తుంది. సార్, ఎస్పెషల్లీ ఈ తుఫాను నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీ వాతావరణ శాఖ నుంచి? మా శాఖ నుంచి వర్గాల వారీగా ప్రతి గవర్నమెంట్ విభాగానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆల్బమ్ పేజ్ వార్నీస్ ఉంటారు. అలాగే డిజాస్టర్ మేనేజర్స్ అంటే విపత్తు నిర్వహణ యాజమాన్య సంస్థలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లకు ఇచ్చేది కూడా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు, వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాలకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వానికి ప్రజలకు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ డేస్ ఏ రోజు ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఇది మళ్ళీ ఏమైనా దిశ మారే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే అదేమీ కనిపించట్లేదు. మాకున్న సాంఖ్యిక నమూనాలని కూలంకషంగా చర్చించిన తర్వాత వాటిని తెలియజేయడం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం. తీరం దాటిన తర్వాత దాని విస్తృత రూపం మొత్తం అంతా చూపిస్తుంది అంటారు. తీరం తాకిన తర్వాత కూడా కొంతకాలం తుఫానుగాను వాయుగుండంగాను కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఈ 29వ తేదీన కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ మరియు భారీ వర్షాన్ని సూచించే ప్రాంతాలను మీకు తెలియజేయడం జరిగింది. 29 వరకే, 29 వరకు అంటే 29 అంటే 30వ తేదీ ఉదయం వరకు అంతే. ఇది మోంతా తుఫాను అయితే మనకి 28, 29 రేపు ఎల్లుండి చాలా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయి. చెప్పిన జిల్లాల్లో అయితే మటుకి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. అలాగే ఈ విండ్ స్పీడ్ అయితే మటుకి 90 నుంచి 110 వరకు విండ్ స్పీడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వానికి కూడా సూచనలు అయితే చేశాము. ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. ఏమేనా అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.